పురాణము 4వ అధ్యాయము. కార్తీక మాసంలో దీపారాధన మహత్యము. కార్తీక మాసము ప్రత్యేకతను, కార్తీక మాస స్నాన వ్రతములు ఆచరించిన కలిగిడి సత్ఫలితములను వశిష్ఠుని ద్వారా వింటున్న జనక మహారాజును ఎంతో ఆశ్చర్యనందములు కలిగినవి. నదీ స్నానము గురించి విన్న తరువాత కార్తీక స్నానము ప్రత్యేకతను గూర్చి మరింత తెలుసుకోదలంచి, మహాత్మా, కార్తీక మాసమునకు ఇంతటి పవిత్రత ఉన్నదని మీ ద్వారా తెలుసుకొనుచున్న కొలది ఇంకా వినవలెనన్న కుతూహలం కలుగుచున్నది. తనివి తీరని కార్తీక మాస మహత్యములు గూర్చి మరిన్ని విశేషములు తెలుపుము. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏ దైవము ఏ విధంగా పూజించవలెనో వివరింపుము అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు కార్తీక మాసమును గురించి తెలియచేయుట తన అదృష్టంగా భావిస్తూ ఈ విధంగా తెలియజెప్పారు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే ఎటువంటి సత్కార్యమునకైనను అనంత పుణ్యం లభిస్తుంది. వారు చేసిన జన్మజన్మల ఎందలి పాపములు నశించిపోతాయి. ఈ మాసంలో చేసే దీపారాధనచే సకల పుణ్యము సిద్ధిస్తుంది. ఈ దీపారాధనకు శివకేశవులు ప్రీత్యర్థము కొరకు శివాలయంన గాని విష్ణవాలయంన గాని చేయవచ్చును. సూర్యోదయంనకు ముందు గాని సూర్యాస్తమయంన అనంతరము గాని శివాలయంలో దేవుని సన్నిధిని గాని లేదా ప్రాకారం నందు లింగాగ్రము గాని దీపమును వెలిగించి సర్వపాపములను తొలగుటయేగాక మరణానంతరం వైకుంఠ ప్రాప్తిని పొందెదరు. ఈ దీపారాధనకు ఆవు నేతితో వెలిగించిన లేదా శక్తి మేరకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నూనె, విప్ప నూనెలతో చివరకు ఆముదములతోనైనా గాని వెలిగించిన సమాన ఫలితములను పొందగలరు. మనస్సునందు సంకల్పంతో చేసిన, తెలిసి చేసిన, తెలియక చేసిన దీపారాధన ఫలము పొందగలరు. దీనికి ఉదాహరణగా ఒక కథను చెబుతాను, ఆలకింపుము అని వశిష్ఠుల వారు చెప్పసాగినారు. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరునికి మించిన సంపదతో అష్టభోగాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అన్నీ ఉన్న ఈ రాజుకు సంతానం లేదనే కొరత ఉండేది. సకల భోగాలను అనుభవిస్తున్న ఈ కొరత వలన మనశ్శాంతి కరువైనది. సంతానం కారణంగానే సద్గతి లభిస్తుందనే నమ్మకం వలన సంతానం కొరకు ఆ దంపతులు చేయని పూజలు, నిర్వర్తించని నోము లేకుండెను. చేసిన దానాలకు లెక్కలేదు. కొంతకాలంనకు అదృష్టవశాత్తు ఒక మునిపుంగవుని సలహా మేరకు గోదావరి నదీ తీరంనకు చేరి తపస్సు ఆచరించసాగినాడు. ఒకరోజు పైనల్పుడు అనే మహాముని గోదావరి తీరాన్ని సందర్శించడం తటస్థించినది. ఆ మహాముని తపస్సు చేసుకుంటున్న రాజుని గాంచి, పాంచాల రాజా, నీవే కోరికతో ఇచ్చట తపము ఆచరించుచున్నావు అని అడిగినాడు. అంతటా ఆ రాజు మహర్షికి ప్రణామములు సల్పి, పురుషోత్తమ, నాకు రాజభోగములు అష్టైశ్వర్యములు ఉన్నవి గాని వంశమును ఉద్ధరించుటకు సంతానము లేదు. పుత్ర సంతానము కొరకు ఎన్ని వ్రతములు పూజలు చేసినా ఫలితము లేదు. నిరాశతో ఇక్కడకు చేరి తపస్సును చేసుకొనుచున్నాను అని చెప్పగా, ఆ ముని, రాజా, కార్తీక మాస మహత్యమును అసామాన్యమైనది. కార్తీక మాసంలో స్నాన జప దానాదులు నిర్వహించి ఈశ్వరుని సన్నిధానంన ఆలయంలో దీపారాధన గావించిన నీ కోరిక తప్పక నెరవేరును అని చెప్పి వెడలిపోయాను. అంతటా పాంచాల రాజు ప్రశాంత చిత్తంతో తన రాజధానికి చేరి భార్యకి విషయమంతా తెలిపి సంతాన ప్రాప్తికే భక్తితో నియమ నిష్టలతో కార్తీక మాసమంతయు శివాలయంలో దీపారాధన చేసిరి. అంతేగాక నిత్యము స్నాన దానములు నిర్వహించిరి. ప్రజలందరూ కూడా కార్తీక మాసంలో దీపారాధన మొదలగు నియమాలను పాటించవలసినదిగా రాజాజ్ఞ గావించినాడు. రకరకముల ప్రసాదములను శివదేవునికి నైవేద్యములు పెట్టి ప్రజలకు పంచిపెట్టినాడు. రాజు చేసిన పూజలు ఫలితంగా అతడి భార్య గర్భవతి అయి 9 మాసముల అనంతరం మగపిల్లవానికి జన్మనిచ్చినది. ఆ రాజు ఆనందానికి అవధులు లేవు. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్దలు సమక్షంలో ఆ రాజు ఆ పిల్లవానికి శత్రుజిత్తు అని నామకరణం చేసినాడు. ఆ బాలుడు అందరి ప్రేమానురాగములతో అతి గారాభంగా పెరిగి పెద్దవాడైనాడు. గారాభం చేత మొండి వైఖరిని అలవరించుకున్నాడు. అతడి చేష్టలు బాధాపూరితంగా మారినా తల్లిదండ్రులు లేకలేక కలిగిన బిడ్డ కావటంతో నోరు మెదపకుండా ఉండిపోయారు. అయితే అతడు విలువిద్య మొదలుకొని సకల శాస్త్రములందు పట్టు సాధించి ఉన్నాడు. అతడి మనస్తత్వానికి చెడు సహవాసం అబ్బటం చేత మొండివాడు కాస్త చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాడు. కంటికింపుగా కనబడిన స్త్రీలను బలవంతంగా చీరపట్టేవాడు.
ఎదిరించిన వారిని పశుబలంతో శిక్షించేవాడు. తల్లిదండ్రులు బంధువులు మాటలను పట్టించుకునేవాడు కాదు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. మరి మొండివాడే రాజైతే ప్రజల ఇక్కట్లు దేవునికే ఎరుక. తనకి ఇష్టమైన కార్యములను ఎటువంటి అడ్డంకులు లేకుండా యథేచ్ఛగా చేయుచున్న అతడు ఒకనాడు బ్రాహ్మణుడి భార్యను చూడటం తటస్థించింది. ఆమె అందం అప్సరసలను తలదన్నేలా ఉండటంతో ఆమె పట్ల అతడు తీవ్రమైన ఆకర్షణకు లోనైనాడు. ఆమె అందం అతడిని క్షణం కూడా నిలువరింపలేకపోయినది. కలువ పువ్వుల వంటి ఆమె కన్నులు, చంద్రుని పోలిన మోము, చిగురాకుల వంటి పెదవులతో, మీనముల వంటి కళ్ళతో, బంగారు వంటి మేనిఛాయితో మెరిసిపోతున్న ఆమెను పొందవలెనని ఆకాంక్షతో ఆమె దరికి చేరి యుక్తితో ఆమెకు తనలోని కామవాంఛను తెలియచేశాడు. శారీరక రూపలావణ్యం కన్నా మానసిక లావణ్యం ఆడదాని ముఖ్య అవసరం. అయితే మానసిక అందం, స్వచ్ఛత లేని ఆ బ్రాహ్మణుని భార్య కూడా ఆ రాకుమారుడి అందానికి టీవీకి మోజుపడి సిగ్గు, అభిమానం, పరువు వదిలేసి అతడి కోరిక తీర్చసాగినది. అయితే రహస్యంగా జరిగే వీరి కలయిక కొంతకాలం తరువాత చుట్టుప్రక్కల వారికి, ఆ తరువాత ఆమె భర్తకి తెలిసినది. దాంతో ఆమె భర్త రుద్రుడే అయినాడు. అయితే తను దండించాల్సిన వాడు రాజకుమారుడు అవటంతో ఆవేశంతో కాకుండా తెలివితో విషయాన్ని చక్కపరచాలని భావించి ఆ విప్రుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఏమీ తెలియని వాని వలె ఉండిపోయాడు. కార్తీక మాసం సమయంలో ఒక సోమవారం నాడు బ్రాహ్మణ దంపతులు శివాలయంకు దైవాదర్శనానికి వెళ్ళారు. అదే సమయంలో రాకుమారుడు అక్కడికి వచ్చాడు. దేవాలయంలో ఆమెను చూసిన అతడికి ప్రేమమైకం కమ్మింది. రహస్యంగా ఆమెకి సైగ చేశాడు. దాంతో ఆమె అతడిని అక్కడే ఉండమని సైగ చేసి ఏమీ ఎరుగని దాని వలె భర్తతో ఇంటికి వెళ్ళినది. బ్రాహ్మణుడు వీరి సైగలను గమనించుతూనే ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చిన ఆమె శివాలయంలో దీపారాధన మరిచితినని, దీపారాధన గావించి వచ్చేదనని మొగుడికి చెప్పి హూటాహూటీన దేవాలయంకు వచ్చినది. ఆమెకై వేచి ఉన్న రాకుమారుడు ఆమె రాకతో పరమానందభరితుడై ఆమెకు దగ్గరకు తీసుకున్నాడు. వారున్న ప్రదేశం నిర్మానుష్యంగా చీకటిగా ఉండటంతో వెలుతురు కొరకు ప్రక్కనే ఉన్న ప్రమిదలో తన చీరని చింపి వత్తి వేసి రాకుమారుడు ప్రమిదలో నూనె వడ్డించాడు. దీపం వెలిగించి వారిరువురు ఈ లోకాన్ని మరిచి పరవశులై ఉండిపోయారు. అయితే ఆమెపై అనుమానంతో ఆమెను వెంబడించిన ఆమె భర్త ఈ దృశ్యాన్ని చూచి అచేతనుడైనాడు. దుఃఖం కాస్త ఆవేశంగా మారిపోయినది. దాంతో అతడు ప్రక్కనే ఉన్న పదునైన ఆయుధంతో రాకుమారుని భార్యని ఒకే వేటుతో గొంతు నరికి చంపి తాను కూడా అదే విధంగా ఆత్మాహుతికి పాల్పడినాడు. కారణాలు ఏమైనా ముగ్గురు కార్తీక సోమవారం అదియు పౌర్ణమి రోజున మరణించారు. అయితే వారు చనిపోయిన అనంతరం శివదూతలు, యమదూతలు అక్కడికి వచ్చారు. శివదూతలు శత్రుజిత్తుని బ్రాహ్మణుని భార్యను, యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, యమదూతలారా, నీతి నియమాలు మరిచి నీచంగా ప్రవర్తించిన ఆ వ్యభిచారులను శివదూతలు తీసుకొని పోవటం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు తీసుకొని పోవటం ఏమిటి అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అంతటి యమదూతలు, ఓ విప్రోత్తమ, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదము వినుము. నీవు చెప్పిన విధంగానే నీ భార్య రాకుమారులు నీతి నియమాలు తప్పిన పాపాత్ములే. కానీ వారిని కైలాసం తీసుకుని పోట కారణం ఉన్నది. పరువు ప్రతిష్టల్ని మంటగలిపి ఆమె కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేయగా దుష్టుడు కామంతో మరొకరి భార్యను వశం చేసుకున్న రాకుమారుడు ప్రమిదలో నూనెను పోసినాడు. కార్తీక సోమవారం నాడు తెలిసి చేసిన తెలియక చేసిన శివాలయంలో శివుని సన్నిధిని దీపారాధన గావించినాడు. యోగ్యుడై సకల పాపాలను పోగొట్టుకొనిన వాడవుతాడు. రాకుమారుడు నీ భార్య ఇట్టి పుణ్యకార్యంను చేయటం వలన వారి పాపాలన్నీ సమసిపోయి పునర్జన్మరహితమై పరమపదాన్ని పొంది శివ సాన్నిధ్యానికి చేరబోతున్నారు. వారికి శివుని సన్నిధానానికి చేర్చడానికి శివదూతలు వారిని కొనిపోవుచున్నారని చెప్పినారు. ఈ సంభాషణ వింటున్న రాకుమారుడు, బ్రాహ్మణుడి భార్య తమ తప్పులకు పశ్చాత్తాపాన్ని పొందినారు. రాకుమారుడు శివాలయంలో తాను చేసిన దీపారాధన ఫలితంగా
వచ్చిన పుణ్యఫలంను కొంత బ్రాహ్మణుడికి దారపోసినాడు. తత్ఫలితంగా బ్రాహ్మణుణ్ణి కూడా శివదూతలు పుష్పక విమానం ఎక్కించుకొని కైలాసమునకు తోడుకొని పోయినారు. వింటివిగా జనకరాజా, కార్తీక మాసంలో శివాలయంలో తెలిసి తెలియక చేసిన దీపారాధన ఎంతటి పుణ్య ఫలితాన్ని అందించినదో, మానవులు చేసిన పాపాలు తొలగుటమే కాకుండా వారికి మరణానంతరం మోక్షాన్ని అత్యంత సునాయాసంగా కార్తీక మాస దీపారాధన అందజేస్తుంది. ఇట్లు 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం దామోదరాయ, ఓం దామోదరాయ, ఓం దామోదరాయ, ఓం దామోదరాయ, ఓం దామోదరాయ.